Hey Ruth, seems like you're too dull today. Yeah, Sam. I'm going through a healing process actually. Okay. I actually went to the church the other day. కానీ నాకు మనసులో అంత బాగాలేదనమాట. కానీ పశ్చాత్తాపపడాలి అని చెప్తుంటే నాకు చాలా అది ఇట్లా ట్రామటైజింగ్ ఉంది శామ్. Okay. అది ఎట్లా అంటే ఇంకా ఎంతో కండమ్నేషన్ లాగా నాకు ఫీల్ అవుతున్నా. నాకు అంత ఎట్లనో ఉంది. అందుకే నేను థెరపీకి కూడా వెళ్తున్నా. నీకు ఫనీగా ఉండొచ్చు చెప్పలేను నేను, కానీ నా లోపల స్ట్రగుల్ ఏంటో నీకు తెలీదు శామ్. సో ఇట్లా పశ్చాత్తాపడు అని అంటుంటే అరే దేవుడు మంచోడు, నన్ను ప్రేమిస్తున్నాడు, అంత మంచి దేవుడు అని ఎన్ని రీల్స్ చూస్తా ఉంటా శామ్. అవును. కానీ చర్చికి పోతే ఆ ఫీలింగ్ రానే రాదు. నిజంగా అట్లనేనా శామ్ చెప్పు? Hello everybody. Greetings in Jesus' name. Welcome to another episode of Bible Eyes. Seeing life through scripture. జీవితం వాక్యం వెలుగులో. యా రూత్, సో నీకు రిపెంటెన్సీ ఒక పెద్ద ప్రాబ్లం గా మారినట్టు అనుకుంటున్నా నేను. అవును శామ్, పశ్చాత్తాపం అని అంటా ఉంటే ఊరికే అది ఎంతో నాకు చాలా బాధగా ఉంటుంది. సో లెట్ మీ ఆస్క్ యూ క్వశ్చన్. అసలు సరే రిపెంటెన్స్ అనేది ఇంత ప్రాబ్లం కదా. సో ఒకవేళ పశ్చాత్తాపం అనేది లేదనుకో, దేవుడు పశ్చాత్తాపమే ఇవ్వలేదు, సో వాట్ వుడ్ బి ద కాన్సిక్వెన్స్? ఏమో శామ్, గాడ్ లవ్స్ us కదా. ఎగ్జాక్ట్లీ. మనం ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే రిపెంటెన్స్ ఇస్ ది యాక్ట్ ఆఫ్ గాడ్. పశ్చాత్తాపం కూడా దేవుడు మన హృదయంలో చేసే కార్యమే. అన్లెస్ ద హోలీ స్పిరిట్ గాడ్ కన్విక్స్ అవర్ హార్ట్, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని స్పందింపజేస్తే తప్ప మన స్థితి మనం గుర్తించి యేసుక్రీస్తు ప్రభు నిజ రక్షకుడు అని గుర్తించలేం. అయితే కానీ అది కూడా దేవుడి నుంచి రావాలి. అంటే ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఎస్, ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. కానీ ఒకవేళ పశ్చాత్తాపం అనేది మనకు లేదనుకో, అసలు నువ్వు నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడో, నీకు ఒక రక్షకుడు అవసరం ఉందని ఎప్పుడు కూడా నువ్వు తెలుసుకో. వితౌట్ రిపెంటెన్స్ యూ అండ్ ఐ వుడ్ నెవర్ బి సేవ్డ్. అండ్ సెకండ్లీ, రిపెంటెన్స్ లేకపోతే ఇంకేం జరుగుతుందంటే యూ అండ్ ఐ వుడ్ నెవర్ బి రెస్టోర్డ్ బ్యాక్ టు గాడ్. దేవునితో సహవాసం అనేది ఎప్పుడు కూడా మనకు ఉండదు. ఇప్పుడు మనం ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థించి ప్రభువా నన్ను క్షమించు అంటే ఎవ్రీ టైమ్ గాడ్ విల్ యాక్సెప్ట్ us. ప్రతిసారి దేవుడు మనల్ని క్షమించి శుద్ధీకరించి మళ్ళీ తిరిగి అదే సహవాసం దయచేస్తాడు. Yes. And because we confess our sins and repent of our sins. మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి మనం ఒప్పుకుంటాం గనుక దేవుడు క్షమిస్తాడు. అంటే పశ్చాత్తాపం లేకుండా క్షమాపణ లేదా? ఎగ్జాక్ట్లీ, పశ్చాత్తాపం లేకుండా క్షమాపణ అనేది లేదు. అంటే ఈ పశ్చాత్తాపం అంటే ఏంటి అని మనం ఆలోచించాలి. దట్ వి విల్ డూ షార్ట్లీ. కానీ బేసిక్ గా అయితే నువ్వు పశ్చాత్తాపడకపోతే నీకు పాప క్షమాపణ అనేది లేదు. నువ్వు పశ్చాత్తాపడకపోతే నీ దేవునితో మళ్ళీ తిరిగి సహవాసం అనేది లేదు. అందుకే డేవిడ్ ప్రేయర్ లో రెస్టోర్ అంటూ మీ ది జాయ్ ఆఫ్ సాల్వేషన్, నీ రక్షణ ఆనందం నాకు మళ్ళీ దయచేయము అని ప్రార్థిస్తాడు కదా. సో మనం ఆలోచన చేయాలంటే పశ్చాత్తాపడకపోతే నీవు రక్షించబడలేవు, నువ్వు దేవునితో సహవాసం ఏమాత్రం కూడా నీకు ఉండే అవకాశం లేదు. ఎగ్జాక్ట్లీ. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఫైనలీ అంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఒక గ్లిమ్స్ లో చెప్పాలంటే ఇఫ్ దేర్ ఇస్ నో రిపెంటెన్స్ యూ వుడ్ బి నో బెటర్ దాన్ ద డెవిల్. ఎందుకు అంటే ద డెవిల్ డస్ నాట్ హ్యావ్ రిపెంటెన్స్. దట్ ఇస్, సాతానుకు పశ్చాత్తాపడే అవకాశము లేదు. అండ్ హీ విల్ నెవర్ రిపెంట్. దట్స్ వై హీ ఇస్ ద డెవిల్. ఓహో శామ్, ఈ రిపెంటెన్స్ కి ఇంత డెప్త్ ఉందా శామ్? దయ్యం దాకా తీసుకెళ్ళినావు నువ్వు. అమ్మో, ఇంకెన్ని ఉన్నాయో విషయాలు. అందుకనే వి నీడ్ టు బి థాంక్ఫుల్ ఫర్ గాడ్ ఫర్ గివింగ్ us రిపెంటెన్స్. దేవుడు మానవులంగా మనము ఏదైనా వనంలో పాపం చేసినప్పుడు పశ్చాత్తాపము అనే గొప్ప బహుమానం మనకు దయచేయకపోతే మనం ఏ పరిస్థితిలో ఉండేవాళ్ళమో మనమే ఆలోచించుకోవాలి. ఐఎమ్ కమింగ్ టు అన్ అండర్స్టాండింగ్ దట్ రిపెంటెన్స్ ఇస్ అ గుడ్ థింగ్ ఇన్ ద లెన్స్ ఆఫ్ బైబిల్. ఎగ్జాక్ట్లీ. అండ్ రిపెంటెన్స్ ఇస్ నాట్ సంథింగ్ దట్ షుడ్ ట్రబుల్ యూ. నేను ఏదో ఇబ్బంది పెట్టేసి కాదు. రిపెంటెన్స్ ఇస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ అండ్ ఇట్స్ ఆల్సో సంథింగ్ దట్ వీ షుడ్ రన్ టు. ఇట్స్ అ రెస్క్యూ. రిపెంటెన్స్ అనేది ప్రాబ్లం కాదు, రిపెంటెన్స్ అనేది సొల్యూషన్. ఎప్పుడు ఒక పనిష్మెంట్ లాగా, ఒక అమ్మో నన్ను కండెమ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ తో ఆలోచిస్తే మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. మేబీ వీ షుడ్ హ్యావ్ అ రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ రిపెంటెన్స్ ఇస్. ఓకే సామ్, సో ఇప్పుడు రిపెంటెన్స్ అంటే ఐఎమ్ ఫీలింగ్ సారీ ఫర్ వాట్ ఐ డిడ్ అండ్ ఐ ఫీల్ సో గిల్టీ అబౌట్ ఇట్. ఓకే, సో అది రిపెంటెన్స్ ఏనా? అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫీలింగ్ సారీ అండ్ నాట్ జస్ట్ ఫీలింగ్ గిల్టీ. ఓకే, అంటే ఎస్,
యూ నీడ్ టు ఫీల్ సారీ ఫర్ వాట్ యూ డిడ్. ఏం చేసామో దాని గురించి నిజంగా బాధపడాలి. యూ మైట్ ఫీల్ గిల్టీ, ఎందుకంటే కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ గిల్ట్ కాబట్టి. కానీ ఉట్టి బాధపడ్డందుకే నేను పశ్చాత్తాపడ్డా అనుకుంటే వీ హ్యావ్ మిస్ ద పాయింట్. ఓకే, ఆలోచన మిస్ చేసినట్టే. సో బైబిల్లో మనం చూస్తాం, జూడస్ ఉన్నాడు, హి హ్యాడ్ రిమోర్స్ ఇన్ హిస్ హార్ట్. ఆయన కూడా బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఆ బాధ ఓవర్కమ్ అయిపోయి వెళ్ళి సూసైడ్ చేసుకున్నట్టు బైబిల్లో చూస్తుంటాం. బట్ హీ నెవర్ రిపెంటెడ్ ఫర్ హిస్ బిహేవియర్. సో ఏంటి రిపెంటెడ్ అంటే, ఎస్ వీ విల్ సీ దట్, దాని గురించి ఆలోచిద్దాం. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఖచ్చితంగా దుఃఖం ఉండడము, నేను గిల్టీగా ఫీల్ అవ్వడమే నేను రిపెంట్ అయిపోయినా అంటే అది పొరపాటు. ఓకే, దట్స్ ద బిగినింగ్ అండ్ దట్ షుడ్ డ్రైవ్ యూ టు సంథింగ్ ఎల్స్. కానీ ఓన్లీ నేను బాధపడి ఒక 3 రోజులు మీటింగ్ లో కన్నీరు గాడ్చేసి నేను రిపెంట్ అయిపోయినా అంటే మాత్రము దట్స్ నాట్ ఇట్. ఇట్ మైట్ బి బిగినింగ్ ఫర్ సంథింగ్, బట్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ రిపెంటెన్స్. ఓకే శామ్, సో మరి ఇప్పుడు నేను దేవుడిని నమ్ముకునే ముందు నేను పశ్చాత్తాపడ్డా. ఓకే, సో అప్పుడు డిడ్ యూ ఎవర్ రిపెంట్ ఇన్ యువర్ లైఫ్ అని నన్ను అడిగితే ఐ కెన్ టెల్ బోల్డ్లీ. నేను ఎప్పుడైతే దేవునికి నా లైఫ్ నిచ్చి నా పాపాలన్నీ ఒప్పుకొని క్షమాపణ అడిగినానో అప్పుడు నేను పశ్చాత్తాపడ్డా కదా శామ్. సో అయిపోయింది కదా పశ్చాత్తాపం. అంటే ఆ వన్ టైం చేసిన కదా, ఇంకా నేను మళ్ళీ చేయాలా? మళ్ళీ చేయాలా అంటే యాక్చువల్లీ 1 John లో ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ హి ఇస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ అవర్ సిన్స్ అండ్ టు క్లెన్స్ us ఫ్రమ్ ఆల్ అన్రైచియస్నెస్. కరెక్ట్. ఆయన మనల్ని క్షమించడానికి నమ్మదగిన వాడుగా ఉన్నాడని ప్రెజెంట్ చేయబడుతుంది. అది రాయబడిన కాంటెక్స్ట్ కూడా విశ్వాసులకే రాయబడ్డది. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ రిపెంటెన్స్ అనేది అన్బిలీవర్స్ కి మాత్రమే కాదు. అంటే నువ్వు మారుమనసు పొందావా అంటే అది ఒక్కసారి జరిగిందే కాదు. అందుకే ఒక భక్తుడి విధంగా, ఐ థింక్ జాన్ క్యాల్విన్, పాల్ వాషర్ కూడా రిపీట్ చేస్తాడు, రిపెంటెన్స్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్, ఇట్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్ అన్నాడు. పశ్చాత్తాపం అనేది క్రైస్తవ జీవితంలో ఒక భాగం కాదు. ఏదో నేను ఒకసారి పశ్చాత్తాపడ్డా ఇంకా అయిపోయింది, ఇంకా నేను పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదనేది కాదు. ఇట్స్ ద క్రిస్టియన్ లైఫ్, అది క్రైస్తవ జీవితం. ఎగ్జాక్ట్లీ, ఆన్ గోయింగ్. ఎస్ రూత్, నువ్వు అన్నావు ఏంటంటే నాకు రిపెంట్ అంటేనే కోపం వస్తుంది అన్నావు. కానీ ఎందుకు ఇది ఆన్ గోయింగ్ రిపెంటెన్స్? ఎందుకంటే నేను ఎవ్రీడే ఫెయిల్ అవుతాను కదా సామ్. మరి ఎగ్జాక్ట్లీ, యూ గేవ్ ద రైట్ ఆన్సర్. ఎవ్రీడే వి ఫెయిల్, సో ఎవ్రీడే యూ నీడ్ గ్రేస్. And why do we have the Lord's Supper before us? Let a man examine himself. Examine what? To take part in a worthy manner. మనల్ని మనం ఎగ్జామినింగ్ చేసుకోవడమే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ రిపెంటెన్స్. అండ్ నేను ఒక్కసారి పశ్చాత్తాపడ్డా ఇంకా నాకు పశ్చాత్తాపంతో సంబంధం లేదంటే, ఒక భక్తుడి విధంగా అన్నాడు, ఇఫ్ యువర్ రిపెంటెన్స్ హెస్ రియలీ నాట్ క్రియేటెడ్ హార్ట్ ఆఫ్ రిపెంటెన్స్, then you need to repent of your repentance అన్నాడు. అంటే నీ పశ్చాత్తాపం నిన్ను మార్చలేదంటే, నీ పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం నీలో కలగజేయలేదంటే, నీ పశ్చాత్తాపం గురించి పశ్చాత్తాపడాలా? అమ్మో శామ్, నువ్వు పశ్చాత్తాపం గురించి చెప్పినావు, మళ్ళీ గ్రేస్ ఉంది కదా శామ్. ఇప్పుడు మరి సో వెన్ దెర్ ఇస్ గ్రేస్, వై డు ఐ నీడ్ టు రిపెంట్? దేర్ ఇస్ నో నీడ్ వెన్ ఐ హావ్ గ్రేస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మెడిసిన్ ఉంది అనుకో, ఒకసారి తీసుకున్నావు మెడిసిన్, తర్వాత నీకు మళ్ళీ ఫీవర్ వచ్చింది. నేను 6 months బ్యాక్ మెడిసిన్ తీసుకున్నాను, సో ఐ డోంట్ నీడ్ టు టేక్ ద డోలో 650 రైట్ నౌ అంటావరా? లేకపోతే మళ్ళీ తీసుకుంటామా? ఎప్పుడు జ్వరం వస్తే అప్పుడు వేసుకోవాలి. ఎప్పుడు జ్వరం వస్తే అప్పుడు వేసుకోవాలి. సో పాపం అనేది యు ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ సిన్. ఓకే, ఎవ్రీ సెయింట్, ఏ భక్తుడైనా, దే ఆర్ in the flesh. So even if they are called the saints అన్నా ఎవరైనా ఒకటే డిఫరెన్స్, దేవుని నమ్మిన వాళ్ళకి దేవుని నమ్మని వాళ్ళకి ఏంటంటే, ఇతరులు పాపులు, మనం రక్షించబడిన పాపులం. అంటే ఇది కొంచెం చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఎస్, పరిశుద్ధులం మనము, దేవుడు మనల్ని పాపం నుంచి పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు కదా, పరిశుద్ధుల గుంపులో చేశాడు. బట్ స్టిల్ వి నీడ్ టు రిమెంబర్ వి ఆర్ సిన్ఫుల్, striving to be holy. The point that we are trying to convey is we are not free from the presence of sin. Okay. నేను ఒక 24 hours ప్రేయర్ చేశాను, నేను సెయింట్ అయిపోయాను, నేను ఒక ఏంజల్ లాగా అవుతానని చెప్పడానికి ఏమాత్రం మనకి ఛాన్స్ లేదు. డేవిడ్ ఎన్నో గొప్ప బ్యాటిల్ చేసినాడు, బట్ హీ వాజ్ అ సెయింట్, హీ హ్యాడ్ ద ఫెలోషిప్ విత్ గాడ్, బట్ అయినా పడ్డాడు. ఓకే, మోసెస్ ఎంతో గొప్పగా దేవునితో సహవాసం కలిగిన వాడు, yet he failed. And anybody in the scripture will fail because we are human beings. మనం మానవులం. దేవుడు మనల్ని రక్షించినప్పటికీ శరీరంలో ఉన్నంత కాలము
మనం పాపము చేయక మానలేము అట్లా అని చెప్పి అది లైసెన్స్ కాదు, కానీ ఖచ్చితంగా వీ విల్ ఫెయిల్. If there is a human being, he will fail no matter We are whoever it prone is. to fall and fail. Exactly. Yes. సో అక్కడ మనం ఆలోచించేది ఏంటంటే కృప ఉంది కదా పశ్చాత్తాపడను అని అనేది ఏంటంటే ఇట్స్ జస్ట్ అ లైసెన్స్ ఫర్ యువర్ రెబెలియన్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తప్పిపోయిన కుమారు గురించి చెప్పినప్పుడు ఆయన అక్కడ ఒక స్పెసిఫిక్ మాట బైబిల్లో రాయబడినట్టు చూస్తాం. ఏంటంటే వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అని ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు అలానే పాపంలో మునిగిదేలాడుతూ నా తండ్రి ఇక్కడికే వచ్చి నన్ను రక్షించాలనుకోలేదు. నేను నా తండ్రి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాను, నా పాపాన్ని నేను గుర్తించాను. కరెక్ట్. వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అంటే అంత ఉంది అందులో. సో తిరిగి పశ్చాత్తాపముతో నేను చేసింది తప్పు అని తిరిగి వచ్చినప్పుడు తండ్రి మనం గమనించేది ఏంటంటే కృప ఉంది కదా అని చెప్పేసి నేను పశ్చాత్తాప పడను అంటే there's something wrong in the grace that you're talking about. నువ్వు మాట్లాడే కృపలో ఏదో పొరపాటు ఉంది. అందుకే హీబ్రూస్ లో కూడా మనం చూస్తాం కదా, we boldly come to the throne of grace. ఎందుకు అంటే ఆయన మనకున్నాడు, ఆయన మన తరపున విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, ఆయన మన ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టి you go directly to God for forgiveness. కానీ నేను అటు వెళ్ళను, నేను ఇలానే ఉంటాను, దేవుడు నా మీద కృప చూపించాలంటే దట్స్ అ మిస్అండర్స్టాండింగ్. Okay Sam, మరి then what about this feeling about like I'm punishing myself whenever I think about praying with repentance? అది నా మెంటల్ హెల్త్ కి దెబ్బతీసేలాగా ఉంది నాకు. అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మరి దాని అర్థం ఏంటి సార్? దిస్ ఇస్ అనదర్ ఎక్స్ట్రీమ్. బైబిల్ ఎప్పుడు కూడా అట్లా సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకొని మనల్ని మనము హార్మ్ చేసుకోమని ఎప్పుడు కూడా సెల్ఫ్ హార్మ్ చేసుకోమని బైబిల్ ప్రోత్సహించదు. అంటే ఒకవేళ ప్యాసేజెస్ లైక్ నీ కన్ను పాపం చేయడానికి ప్రోత్సహిస్తే కన్ను బీకే, నీ చెయ్యి ఒకవేళ ప్రోత్సహిస్తే యూ కట్ ఆఫ్ యువర్ హ్యాండ్, అట్లాంటి ప్యాసేజెస్ ని లిటరల్ గా తీసుకోవడానికి లేదు. ఇట్స్ టాకింగ్ అబౌట్ ద సీరియస్నెస్ ఆఫ్ సిన్. కానీ అలా మనం సెల్ఫ్ హార్మ్ చేసుకోవడానికి వీలే మాత్రం లేదు. That's not at all repentance, and we don't see any self-harm being portrayed as repentance in the Bible. నేను చెప్తున్నట్టు రిపెంటెన్స్ అనేది అది ఫ్రీడమ్ ఇస్తుంది మనకి, పనిష్మెంట్ కాదు. మన పాపంతో పాటు వచ్చే కాన్సిక్వెన్స్ గిల్ట్. సో ఈ గిల్ట్ నుంచి ఫ్రీడమ్ మనకి రిపెంటెన్స్ ఇస్తుంది. సో రిపెంటెన్స్ ఈజ్ నాట్ ఎ సెల్ఫ్ పనిష్మెంట్, రిపెంటెన్స్ ఈజ్ అ కాల్ టు ఫ్రీడమ్. పశ్చాత్తాపము స్వేచ్ఛకు ఒక పిలుపు. Wow. So there's so much to learn, Sam. So repentance is not just saying sorry and feeling guilty. Repentance is not just one time event that happens before I accept Jesus. And repentance does not mean self punishment. And grace ఉంది కదా అని రిపెంట్ అవ్వకూడదు అనేవి ఇవన్నీ ఒక తప్పు అభిప్రాయం. అంతేనా సామ్ నువ్వు అనేది? ఓకే, సో మేక్ మీ అండర్స్టాండ్ మోర్ అబౌట్ వాట్ ద ట్రూ అండ్ ద రైట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్ రిపెంటెన్స్. అంటే మనం అర్థం చేసుకోవాలంటే బేసిక్ గా బైబిల్లో వాడబడిన పదాలని మనం ఆలోచన చేయవచ్చు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేర్ ఆర్ 2 words that are used. ఓకే, ఫస్ట్ ది షూవ్. ఓకే, షూ. No, not shoe. Shuv. Shuv. Is it Greek or Hebrew? It's Hebrew. Okay, Hebrew. So we might be wrong in pronunciation. Kani, that's the word that is used there. It's around 1000 times అది మెన్షన్ చేయబడి ఉంది. వామ్మో. ఎందుకు అంటే ఇట్ మీన్స్ టు రిటర్న్, మళ్ళీ తిరిగిరా, ఆర్ టు టర్న్. అంటే నువ్వు ఒక డైరెక్షన్ లో ఉన్నావు, అక్కడ నుంచి ఇంకో డైరెక్షన్ కి తిరుగు. కంప్లీట్ డైరెక్షన్ చేంజా? డైరెక్షన్ చేంజ్. ఇంకొక అర్థం ఏంటంటే రిటర్న్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు మళ్ళీ తిరిగిరా. సో మాటికి ద ప్రాఫిట్స్ కాల్డ్ అవుట్. షూ అంటే మళ్ళీ తిరిగిరా, రిటర్న్, కమ్ బ్యాక్ అండ్ కమ్ బ్యాక్ టు ద లార్డ్. ఇందాక చెప్పారు కదా ఫీలింగ్ సారీ, ఏడవడం అని. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఇమోషనల్ స్టేట్. ఏడవడం గురించి కాదు, ఇట్స్ రిలేషనల్ థింగ్. ఓకే, నువ్వు రిలేషన్ కోల్పోయినావు, మళ్ళీ తిరిగి రిలేషన్షిప్ లోకి రాని పిలవడం అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు నేను నీతో ఐ లాస్ట్ రిలేషన్షిప్ బికాస్ ఆఫ్ సంథింగ్ ఐ హావ్ రాంగ్డ్ యు ఆర్ ఏదన్నా. సో మళ్ళీ నేను నీ దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు నా ఫ్రెండ్షిప్ నీతో రెస్టోర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ రిపెంటెన్స్ ఇస్. ఓకే, సో ఇట్స్ నాట్ ఇమోషనల్, ఇట్స్ రిలేషనల్. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చూస్తామంటే ఇంకో పదం వాడారు, నఖాం అనే పదం. నఖాం. ఓకే, సో ఈ పదానికి అర్థం ఏంటంటే టు రిగ్రెట్, ఫీలింగ్ సారీ అండ్ రిలెంటింగ్, అయ్యో బాధపడ్డం. ఈ పదం కూడా బైబిల్ గ్రంథంలో వాడినట్టు చూస్తాం. జోయల్ 2:3 లో కూడా ఏం చూస్తామంటే రెండ్ నాట్ యువర్ గార్మెంట్స్, రెండ్ యువర్ హార్ట్స్ అని అంటారు. నీ వస్త్రాలు చింపుకోకండి, మీ హృదయాలు చింపుకోండి. అంటే దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ ఇంటర్నల్
గ్రీఫ్. మీరు బయట చూపిస్తున్నారు, వస్త్రాలు చింపేస్తున్నారు, కానీ లోపల మీకు గ్రీఫ్ ఉండాలి అని ఒక పిలుపునిస్తున్నట్టు చూస్తున్నాం. సో ఈ 2 words ని కంబైన్ చేసి ఆలోచించినప్పుడు వీ కెన్ అండర్స్టాండ్ వాట్ రిపెంటెన్స్ ఇస్. సో షూ ఏమో ఎక్స్టర్నల్ చేంజ్ గురించి మాట్లాడుతుంటే, నఖామ్ ఏమో ఇంటర్నల్ చేంజ్ గురించి మాట్లాడుతుంది. సో ఇట్స్ లైక్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అ పర్సన్. ఎగ్జాక్ట్లీ, యువర్ రైట్. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ సారఫుల్ ఇన్ ది ఇన్సైడ్ అండ్ ఐఎమ్ టోన్ అపార్ట్ అండ్ అంటే ఇట్స్ లైక్ కంప్లీట్లీ డిస్మాంట్లింగ్ మై సెల్ఫ్ అండ్ యు నో బికమింగ్ న్యూ ఆర్ యు నో చేంజింగ్ మై సెల్ఫ్. హార్ట్ సారో అండ్ అ లైఫ్ చేంజ్. వావ్. And those are the terms that are used in the Old Testament. So అదొక వైపుగా మనం ఆలోచన చేయాలి. Yes, I need to change my heart. I need to change my way in this area. Anedi is the right way of receiving it, exactly. right? Yeah, you're right. The word. Yes, true. And తర్వాత ఇంకొక న్యూ టెస్ట్మెంట్ లో ఇంకొక పదం వాడారు. Okay. That's metanoia. మనకి తెలిసిందే. Metanoia is change of heart, change of will, change of mind, a change of a person who he is. కంప్లీట్ గా మారు మనసు, తెలుగులో మంచి ట్రాన్స్లేట్ చేశారు కదా, మారు మనసు అని ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఇట్స్ టాకింగ్ అబౌట్ ద చేంజ్ ఆఫ్ అ పర్సన్. ఆ వ్యక్తి యొక్క మార్పు గురించి మాట్లాడుతున్నట్టు చూస్తా ఉన్నాం. మాటి మాటికి మారు మనసు అని పలికినట్టు చూస్తా ఉన్నాం. Like how a caterpillar turns into a butterfly. Yeah, exactly. That's an illustration. అవును, అదొక మంచి ఇలిస్ట్రేషన్. అయితే ఇక్కడ ఈ 2 words ఆలోచన చేస్తున్నప్పుడు వీ కెన్ థింక్ దట్ రిపెండెన్స్ అనేది ఇమోషనల్ గా అదొక రిగ్రెట్, లేకపోతే బిహేవియరల్ చేంజ్ కాదు, కానీ సంథింగ్ మోర్. ఓకే. హార్ట్ లో చేంజ్, మన లైఫ్ లో చేంజ్ తీసుకొని రావడమే ట్రూ రిపెంటెన్స్. Okay, so what you're saying is what happens inside needs to have an evidence outside. Exactly. And ఇంకొకటి ఏంటంటే టర్నింగ్ అవే ఫ్రమ్ సిన్ అండ్ టర్నింగ్ టు ద లార్డ్. Okay. పాపం నుంచి తిరిగి దేవుని తట్టు తిరగడమే పశ్చాత్తాపం అని ఈ పదాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. యా సామ్, ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఐఎమ్ కనెక్టింగ్ ఇట్ టు వన్ స్టోరీ దట్ వి ఆల్ నో. వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ హిమ్ విచ్ సేస్ అమేజింగ్ గ్రేస్ హౌ స్వీట్ ద సౌండ్. ఆ సాంగ్ రాసింది జాన్ న్యూటన్ కదా సామ్. సో వీ నో దట్ జాన్ న్యూటన్, ఆయనకు ఒక గాడ్లీ మదర్ ఉండేది. దట్స్ వాట్ వీ నో ఫ్రమ్ హిస్ బయోగ్రఫీ. కానీ ఆయన దేవుడి నుంచి దూరం అయిపోయి దేవుడిని తెలియకుండా ఉన్న దినాల్లో హీ వాజ్ కంప్లీట్లీ ఇంటూ ది స్లేవ్ ట్రేడ్. హీ వాజ్ ఇంటూ ది స్లేవ్ ట్రేడ్. అట్లా ఆయన షిప్స్ లో అట్లా ఆయన పనిచేస్తున్న రోజులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వీ నో ది స్టోరీ, ఒక స్టామ్ లో ఆయన చిక్కుకొని అప్పుడు దేవుడిని జ్ఞాపకం తెచ్చుకొని, దేవా నన్ను దీనిలోంచి రక్షించు అని ఒక పశ్చాత్తాప ప్రార్థన చేసినాడు అని వీ నో. అక్కడి నుంచి గాడ్ changed his life, అంటే like a radical repentance. From then on God changed his life. Okay. And దానికి ఎవిడెన్స్ ఏంటి అంటే సామ్, he never went back to the slave trade. He lived all his life fighting to abolish slave trade. Yes. So what you're saying is like true repentance produces a life change. Exactly, that's what it is. So అందుకే బైబిల్ అంతట్లో కూడా పశ్చాత్తాపం అనేది ఒక సైడ్ టాపిక్ కాదు. It's foundational and central, చాలా కేంద్రమైనది. Okay. ప్రాఫిట్స్ అంతా వాళ్ళు ఒకటే ప్రకటించినారు, రిపెంట్ అని ప్రకటించినారు. ఆయన రాళ్ళతో కొట్టినారు వాళ్ళని. అండ్ న్యూ టెస్ట్మెంట్ లో ద ఫస్ట్ ఎవర్ మెసేజ్ ఆఫ్టర్ అ గ్రేట్ సైలెన్స్ ఆఫ్ 400 years, 400 సంవత్సరాల మౌనం తర్వాత జాన్ ద బ్యాప్టిస్ట్ వచ్చి పలికిన మొదటి మెసేజ్ ఏంటంటే రిపెంట్ అన్నాడు. పశ్చాత్తాపపడండి, మీరు మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించండి అని అన్నాడు. ఓకే. తర్వాత జీసస్ వచ్చారు. సో జీసస్ రావడమే మారు మనసు గురించి ప్రస్తావిస్తూ ఎంటర్ అయినట్టు చూస్తూ ఉంటాం. అండ్ అక్కడతోనే ఆగిందా అంటే అపోజిల్స్ ఉన్నారు. వాళ్ళు యాక్ట్స్ చాప్టర్ 2 లో ఏమంటారంటే రిపెంట్ అండ్ బి బ్యాప్టైజ్డ్. ఓకే, మీరు మారు మనసు పొంది బాప్టిజం తీసుకోండి, అప్పుడు మీరు రక్షించబడతారు. అవును, అప్పుడు పీటర్ అట్లా చెప్పినప్పుడు దే వర్ కట్ టు ద హార్ట్ అని ఉంటది కదా సామ్. ఇస్ దట్ ద రిపెంటెన్స్? yes, that is repentance. సో అది అక్కడ స్టార్ట్ అవుతుంది ఒక క్రిస్టియన్ లైఫ్ లో. ఇట్ బిగిన్స్ ఎట్ ద మూమెంట్ వెన్ యు ఆర్ సేవ్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని కదిలించినప్పుడు అప్పుడు ప్రారంభించబడుతుంది, కానీ అక్కడ ఎండ్ కాదు. బట్ దట్స్ ద ఫస్ట్ వర్క్ దట్ ఇస్ డన్ బై ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైవ్స్, ఇస్ ఇట్? అండ్ అక్కడ నుంచి మనల్ని పశ్చాత్తాపంలోకి దేవుడు నడిపిస్తా ఉంటాడు. సో ఇంత ప్రామినెంట్ పశ్చాత్తాపము నెగ్లెక్ట్ చేయడానికి వీలు ఏమాత్రం కూడా లేదు. అందుకే ఐ ఆల్వేస్ లవ్ దిస్ కోట్ బై చార్ల్స్ స్పర్జన్, ద మోర్ హోలియర్ అ మ్యాన్ బికమ్స్, ద మోర్ హీ గ్రోన్స్ ఫర్ ద సిన్ ఇన్సైడ్ ఆఫ్ హిమ్. ఒక వ్యక్తి ఎంత దేవునికి దగ్గర అయితే అంత ఎక్కువ తన సొంత పాపాన్ని చూసుకుంటాడు, అంత ఎక్కువ తన సొంత పాపం గురించి
ఏడుస్తాడు అని అంటే ఆయన మనం అంటాడు. ఎంత పరిశుద్ధంగా మారుతున్నాము అంటే అంత మన పాపం విషయంలో మనం Exactly. కన్నీరు కార్చే వాళ్ళగా ఉండాలి కదా సార్. దట్స్ రియల్లీ ట్రూ. అండ్ అందుకనే ఐజియా చాప్టర్ 6 లో కూడా చాప్టర్ 5 దాకా కూడా ఆల్రెడీ ఐజియా ఇస్ లైక్ అ ప్రాఫిట్, కింగ్స్ కి ప్రొఫెసైజ్ చేసినాడు, మంచి రాయల్ ప్రాఫిట్ గున్నాడు. అండ్ చాప్టర్ 6 లో వెన్ హీ సీస్ గాడ్ సీటెడ్ ఆన్ ద థ్రోన్, దేవుని సింహాసనాసీనుడుగా చూసినప్పుడు అపవిత్రమైన పెదవులు గలవాడనని చెప్పక మానడు. ఎందుకు అంటే వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్, నిన్ను నువ్వు దేవుని పరిశుద్ధతలో చూసినప్పుడు మన అపవిత్రత ఎంతుందో తెలుసుకొని మోకరించి ప్రవ్వా నేను అపవిత్రుడను అని చెప్పక మానలేం. ఓకే, దట్ రియలీ గివ్స్ మీ అ గ్రేట్ అండర్స్టాండింగ్ of what the Bible is teaching about repentance. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే రిఫార్మర్స్ చర్చ్ హిస్టరీ టైమ్స్ లో వారు హతసాక్షులు అయిపోయినారు చాలా మంది. ఎందుకంటే బైబిల్ మనకి ఇవ్వడానికి, బైబిల్ మన చేతిలో రావడానికి అండ్ రక్షణ కృప ద్వారా మాత్రమే వస్తుందని చెప్పడానికి చాలా మంది మార్టిర్ అయిపోయినారు. అండ్ వారు చనిపోయేటప్పుడు వాళ్ళు పలికింది ఏంటి తెలుసా? Psalm 51. Thousands of people were reciting Psalm 51 when they're dying. వీళ్ళంతా సామాన్యులు కాదు, వీరు ఆత్మీయమైన వీరులు. కానీ Psalm 51 is a passage which talks about create in me a clean heart, O Lord. నాకు శుద్ధ హృదయం దయచేయము అని ప్రార్థన చేస్తున్నారు. When they were dying, they were repenting. వాళ్ళు మరణించే సమయంలో వారు పశ్చాత్తాపడుతున్నారు. ఎందుకు అంటే దేవుడు ఎప్పుడు పశ్చాత్తాపడాలన్న సాడిస్ట్గా ఉన్నాడంటే నో, దట్స్ అ రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ హార్ట్ వెన్ యూ సీ హౌ గ్రేట్ అండ్ హౌ గుడ్ గాడ్ ఇస్. దేవుడు ఎంత ఉన్నతమైన వాడో చూసినప్పుడు మనము పశ్చాత్తాపము పడకుండా ఉండలేం. సో దట్స్ వాట్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. ఈ రోజు రిపెంటెన్స్ ఇస్ అ ఫర్గాటెన్ డిసిప్లిన్. మన చేసిన పాపాలని మనమన్నా, మీరన్నా, నేనన్నా, మనందరం కూడా కప్పిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనం అనేక సార్లు ఈ డిసిప్లిన్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకోవడానికి ఇష్టపడం. కానీ గాడ్ స్పెసిఫిక్ గా హీ పాయింట్స్ అండ్ డేవిడ్ ఒక అల్టిమేట్ ప్రేయర్ చేసినట్టు ఏంటంటే అగేన్స్ట్ యూ ఐ హావ్ సిన్డ్, ఓ లార్డ్, నీకు విరోధంగా నేను పాపం చేస్తున్నాను అన్నాడు. సో అటువంటి హార్ట్ మనందరం కలిగి ఉండాలి. ఎందుకంటే వి ఫాల్, మనందరము పడిపోతాం. కానీ పశ్చాత్తాపము హృదయపూర్వకంగా రావాలి. అండ్ ఇట్స్ అ చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్. పాపం గురించి మారు మనసు. నేను ఇది రైట్ అనుకున్నా, డేవిడ్ రైట్ అనుకున్నాడు. డేవిడ్ నేను చేసిందే గ్రేట్ అనుకున్నాడు. నేను చేసింది తప్పే కాదనుకొని అంతా హీ కవర్డ్ ఇట్ అప్. నేతన్ వచ్చి చెప్పినప్పుడు రియలైజ్ అయ్యి గుర్తించిన, ప్రభా అవును నేనే చేశాను తప్పు, నేనే చేశాను, ఇట్స్ మీ, ఐ హ్యావ్ సిన్ అని ఒప్పుకున్నాడు. అంటే ఆయన ఒక ఉన్న మైండ్ మొత్తం మారింది. సో రిపెంటెన్స్ అంటే మనసు కంప్లీట్ చేంజ్ అవ్వడం. అండ్ అక్కడితోనే ఆగదు, కానీ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ చేంజ్ ఆఫ్ లైఫ్. అక్కడ ఏం చేసినాడు? పశ్చాత్తాపడ్డాడు, మళ్ళీ వెళ్ళి ఏడ్చినాడు, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీ అయ్యాడు. లైఫ్ చేంజ్ అనేది అక్కడ కనిపిస్తుంది. ప్రాక్టికల్ గా చేంజ్ అనేది ఉంది. అక్కడతో ఆగకుండా ఈ పర్స్యూడ్ ఒబీడియన్స్ అండ్ హోలీనెస్. మళ్ళీ తిరిగి నేను మళ్ళా అట్లానే పాపం చేస్తానని చెప్పలేదు. ఏడ్చి మొర పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి పాపం చేయకుండాటకు ప్రయత్నిస్తూ విధేయతలో నడిచాడు. That's what repentance is. So if I come and I cry and I go back and fall into the same trap, then that's not true repentance. That's not true repentance. Maybe it's just feeling sorry and feeling guilty. అంటే ఇక్కడ ఒక్క చిన్న కాషన్ ఏంటంటే we might fall, మనం పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ నేను ఏదైతే రిపెంట్ అయ్యానో, నేను రిపెంట్ అయ్యి నేను మళ్ళీ పడతాను, నేను మళ్ళీ రిపెంట్ అవుతాను అనే యాటిట్యూడ్ తో చేస్తే మాత్రం దెన్ యు ఆర్ నాట్ రిపెంటింగ్, యు ఆర్ యాక్టింగ్. మనం రిపెంట్ అవ్వట్లేదు, యాక్టింగ్ చేస్తున్నాం రిపెంట్ అవుతున్నట్టు. అండ్ బైబిల్లో చెప్పేది ఏంటంటే హ్యాబిచువల్ సిన్ కి మనము అలవాటు పడం, చేసిందే చేసుకుంటూ ఉండం. ఎందుకంటే బిలీవర్ కున్న గుణలక్షణం ఏంటంటే మన సొంత శక్తితో చేత కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మన యందు నివసిస్తున్నాడు, వాక్యం మనం పట్టుకొని ఉంటాం కనుక హీ విల్ గివ్ us విక్టరీ ఓవర్ దట్ సిన్. కానీ విక్టరీ రావట్లేదు, అక్కడే స్టక్ అయిపోయినామంటే అసలు మనం రక్షించబడడం లేదో కూడా ప్రశ్నించాలని 1 John లో చూస్తాం. శామ్, ఇంతవరకు మనం మాట్లాడుకున్నది అంతా కేవలము పాపం గురించైనా, పశ్చాత్తాపము, మారు మనసు పొందాలి అని మాట్లాడుకున్నాం కదా. కానీ వెన్ వి లుక్ బ్యాక్ అండ్ సీ పీపుల్ హూ వాక్డ్ బిఫోర్ అస్, ఇప్పుడు పీపుల్ లైక్ విలియం కేరీ ఆర్ డేవిడ్ బ్రెనర్, ఇట్లాంటి వాళ్ళందరూ నాట్ జస్ట్ అబౌట్ ఈవెన్ జిమ్ ఎలియట్, వీళ్ళందరూ కూడా ఉట్టి పాపం విషయంలోనే కాదు, అరే చర్చ్ ఎంత కంప్లసెంట్ గా ఉంది, ఎంత దేవుని సువార్త పట్ల ఎంత కేర్లెస్ గా ఉంది అని ఎంతో బాధపడి విలియం కేరీ చాలా రోజులైన ప్రార్థన చేసుకొని హీ రిపెంటెడ్ ఆఫ్ ఇట్ అండ్ హీ డిడ్ంట్ జస్ట్ స్టే లైక్ దట్.
కరెక్ట్. He left England and he came to India, and we see ఎస్ the kind of we change. ఎస్ He not just prayed, but he made a move with obedience. So we see repentance ద్వారా ఒక మిషనరీ విజన్ ని మనం చూస్తాం. అవును. యా, సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే రిపెంటెన్స్ అనేది దేవుని ఫేవర్ మన మీద, ఆయనతో మళ్ళీ తిరిగి సహవాసం కలిగి ఉండడానికి ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ రియలీ దేవా, నువ్వు పశ్చాత్తాపం మాకు దయచేస్తున్నావు అంటే నీ కృప మా మీద ఉందని చెప్పాలి తప్పించి Yeah. నేను బడను పశ్చాత్తాపడను ఈ ఊరికే పశ్చాత్తాపం ఏంటి అంటే దట్ ఈస్ షోయింగ్ ద ప్రైడ్ ఇన్ యువర్ హార్ట్. మనం మనుషులంగా పశ్చాత్తాపం ఎందుకు పడమంటే అది గర్వానికి ఒక ఫుల్ స్టాప్. అండ్ గర్వపడాలి అని అనుకుంటే పశ్చాత్తాపడం. పశ్చాత్తాప పడకుండా ఉంటే ఏమన్నా ఎగ్జాంపుల్ ఉందా సామ్? ఈసా ఉన్నాడు కదా, పశ్చాత్తాపడడానికి ప్రయత్నించినాడు, అంటే ఏడ్చాడు, వెతికాడు, కానీ జీవితం మారలేదు. మన లైఫ్స్ లో కూడా ఏడ్చి దుఃఖపడి నేను తప్పు చేస్తున్నాను అని అక్కడ దాకా వచ్చి ఆ పాపాన్ని విడిచిపెట్టి మారకపోతే పశ్చాత్తాపం లేదు మనకి. సో నిజమైన పశ్చాత్తాపం కోసం దేవుడిని అడగాలి. దేవుడు ఆ పశ్చాత్తాపం ఇచ్చినప్పుడు బాధపడడం మాత్రమే కాదు, ఒప్పుకోవడం మాత్రమే కాదు, దాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ అది ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఓకే శామ్, సో ఇప్పుడు మారు మనస్సు గురించి అయినా కొంత అవగాహన వచ్చింది నాకు. అయితే మారు మనసు కలిగిందా లేదా ఇప్పటికీ? లేదు, డెఫినెట్లీ ఐఎమ్ నాట్ గోన్ అండర్స్టాండ్ ఇట్ అండ్ నాట్ ఫీల్ లైక్ ఐఎమ్ బీయింగ్ ట్రామటైజ్డ్ ఆర్ ఎనీథింగ్. బట్ ద రైట్ వే ఇస్ టు దేవుని సన్నిధిలో నా పాపాలు ఒప్పుకొని ఆయన సన్నిధిలో మారు మనసు పొందడానికి ఆయన సహాయం కోరుకోవాలనేది అర్థమైంది. నీలో మారు మనసు అనే ప్రాసెస్ స్టార్ట్ అయింది అనిపిస్తుంది. జస్ట్ కిడింగ్. Why don't you share some practical steps to repent? యా, సో రిపెంటెన్స్ అనేది 1 2 3 4 స్టెప్స్ లాగా కాదు చేసేది బేసిక్ గా. ఎందుకంటే ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు ఆ హృదయం కలగజేయకపోతే మనం ఎంత బాధపడి ఏడ్చినా కూడా విల్ బి లెఫ్ట్ అలోన్. అయితే ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని కృప చేత మనకు అనుగ్రహించబడే వరం, దేవుని ఫేవర్ అది. అండ్ కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఇది 1 2 3 స్టెప్స్ కాదు, కానీ దీస్ ఆర్ సమ్ రెస్పాన్సెస్ దట్ వీ కెన్ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్. ఓకే, అట్లా మనము ఖచ్చితంగా నిజమైన పశ్చాత్తాపం కలిగిన హృదయం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. సమ్ లైక్ అ ప్రేయర్. ఫస్ట్ అవి ఆలోచించక ముందుకు ఒకవేళ నిజంగా యేసుక్రీస్తు ప్రభు నిజ రక్షకుడని నేను గుర్తించకుండా, నా పాపాల గురించి నేను ఎప్పుడు పశ్చాత్తాపడకుండా, అంటే రిగ్రెట్ కాదు, దాన్ని వదిలి విడిచిపెట్టి పాపం నుంచి తిరిగి దేవుని తట్టు నేను తిరిగిన అనుభవం నాకు లేకపోతే ఫస్ట్ వీ నీడ్ టు రిపెంట్ ఆఫ్ దట్. మనం పశ్చాత్తాపడి యేసు ప్రభు దగ్గరకు రావాలి. దట్స్ ద ఫస్ట్ థింగ్. ఒకవేళ లేదండి నేను పశ్చాత్తాపడ్డాను కానీ మళ్ళీ పశ్చాత్తాప పడకుండా ఉంటున్నాను అంటే మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు సర్చ్ అవర్ హార్ట్స్ అండ్ వీ నీడ్ టు ఆస్క్ ద స్పిరిట్ టు హెల్ప్ అస్ సర్చ్ అవర్ హార్ట్స్. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను పరిశీలించలాగున మనం ప్రార్థన చేయాలి. సర్చ్ మీ యువర్ గాడ్, ట్రై మీ, నో మై యాంగ్జైటీస్, సీ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వికెడ్ వే ఇన్ మీ. నాలో ఏదైనా దుష్టకరమైన మార్గం ఉందో చూడు ప్రభువా, నా హృదయాన్ని వెతికి పరిశీలించు అనే ఆలోచనతో ప్రారంభించాలి. అండ్ సెకండ్లీ, పాపంని పాపం అని పిలవాలి. ఈరోజు పాపంని మిస్టేక్ అయిపోయింది, పాపం చాలా రీతులుగా రీడిఫైన్ చేయబడుతున్న టైంలో జీవిస్తున్నాం మనం. యా, బికాస్ వి వాంట్ టు కాల్ దెమ్ యాజ్ ఆ వీక్నెస్. అంటే ఇది నా వీక్ ఏరియా, సో ఐ విల్ కాల్ ఇట్ యాజ్ మై వీక్నెస్. యూ డోంట్ సీ ఎవ్రీథింగ్ త్రూ ద లెన్స్ ఆఫ్ కల్చర్. ఈ కల్చర్ దృక్పథంతో చూడం, కరెక్ట్, బైబిల్ దృక్పథంతో చూస్తాం. yes బైబిల్ ఐస్ సీయింగ్ లైఫ్ త్రూ స్క్రిప్చర్. సో బైబిల్ ఐస్ కూడా చూసినప్పుడు పాపం ఇది పాపమే. అండ్ ఇక్కడ ఒక కోట్ ఉంటుంది, మన కెవిన్ డి యంగ్ చెప్తాడు ఏంటంటే వరల్డ్లీనెస్ అంటే ఏంటి అంటే వాట్ ఎవర్ మేక్స్ సిన్ లుక్ నార్మల్ అండ్ రైచియస్నెస్ లుక్ స్ట్రేంజ్ అంటాడు. లోకానుసారమైన మనసు మెయిన్ రిపెంటెన్స్ ఉండకపోవడానికి ఇదే లోకానుసారమైన మనసు. ఎందుకు ఇది అంటే ఎట్లాంటిది ఇది అంటే పాపమేమో నార్మల్ గా కనిపిస్తుంది, రైచియస్నెస్ ఏమో స్ట్రేంజ్ అయిపోతుంది. అట్లా మనం ఉండొద్దు. పాపం నార్మల్ కాదు, పాపం అబ్నార్మల్, ఇది పాపమే అని గుర్తించేటట్టు ఉంటే మనలో పశ్చాత్తాపం కలగడానికి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్పెసిఫిక్ గా మనం కన్ఫెస్ చేయాలి. మన ప్రార్థనలు ఎప్పుడు ఇట్లా ఉంటాయి కదా, ప్రవ్వా నేను ఏదైనా పాపం చేసినట్లయితే నన్ను క్షమించండి ప్రవ్వా అని చేస్తాను. ఏదైనా పాపం చేయడం అనేది ఒక విధంగా కరెక్ట్, ఎందుకంటే నాకు తెలియని పాపం ఉండొచ్చు, ప్రభా నేను ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే నన్ను క్షమించు, అది వాస్తవమే. కానీ మనకు తెలుసు కొన్ని పాపాలు, ఈ విషయంలో నేను తప్పు చేసిన, దేవా నేను ఇక్కడ తప్పు చేసినా నన్ను క్షమించు అని అడగాలి పోయి దేవుని దగ్గర కూడా మనం కవరింగ్ చేస్తాం.
నో, దట్స్ నాట్ హౌ ఇట్ ఈస్. ప్రభా నీకు విరోధంగా చేసిన నేను రక్తాన్ని చిందించినాను, ఐఎమ్ గిల్టీ ఆఫ్ బ్లడ్ షెడ్. డేవిడ్ కన్ఫెస్ చేస్తాడు, నేను మర్డర్ కూడా చేసినాను ప్రభా, నేను ఇది చేసినాను అంతే, నీ ముందు చేసినాను, నేను ఇంత భయంకరమైన వ్యక్తిని, నన్ను క్షమించు. సో దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్టుగా మనం వచ్చి క్షమాపణ కోరితే, స్పెసిఫిక్ గా కన్ఫెస్ చేస్తే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. అండ్ అటువంటి పశ్చాత్తాపం మన హృదయంలో కలగాలి. ఇప్పుడు ఇదంతా అర్థం చేసుకోవాలంటే బేసిక్ గా మనం కోర్ట్ లోనే చూస్తే వాట్ క్రైమ్ హ్యావ్ యూ కమిటెడ్ అంటే అదంతా కప్పేస్తారా, ఖచ్చితంగా రాస్తారా ఈ క్రైమ్స్ అని? ఎవ్రీథింగ్ పిన్ పాయింటెడ్, దే విల్ రైట్ అక్యురేట్ డీటెయిల్స్ టు పనిష్ యూ. కానీ బైబిల్ చెప్తున్నాడు, ఇఫ్ యూ కన్ఫెస్ యువర్ సిన్స్ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్. వావ్, వాట్ అ కాంట్రాస్ట్. Yeah. So we need to confess our sins not to receive a punishment but to receive forgiveness. ఎగ్జాక్ట్లీ, That is something. బికాస్ సంబడి పేడ్ ద ప్రైజ్, ఎవరు వెల చెల్లించారు. అందుకే ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెత్ us from all sin, because the price for your sin has been paid in Jesus. మన పాపానికి వెల యేసు ప్రభులో కట్టబడ్డది. మరి అప్పుడు పశ్చాత్తాపపడాల్సిన అవసరత ఇంకెంత ఉందంటారు? దెర్ ఈస్ అ నీడ్ ఫర్ అస్ టు సీక్ ఫర్గివ్నెస్. అండ్ తర్వాత ఏం చేయాలంటే, ఎస్ పశ్చాత్తాపడి బాధపడ్డాము, తర్వాత యూ షుడ్ టర్న్ అవే ఇంటెన్షనలీ. ఒకవేళ ఏదన్నా నన్ను పాపం చేయడానికి కాల్ చేస్తుంటే నేను అక్కడే ఉండి నేను పశ్చాత్తాపడ్డాను కదా, ఇంకా నేను మళ్ళా పడ్డానంటే మళ్ళా పడతాం. అదే సామ్, నాకు ఒకటి గుర్తొచ్చింది ఎగ్జాంపుల్. యూ కెన్ వాచ్ అ బర్డ్ ఫ్లై ఓవర్ యువర్ హెడ్, కానీ యూ కాంట్ మేక్ ఇట్, ఐ మీన్ యూ కాంట్ లెట్ ఇట్ put a nest on your head కదా. Yeah, Is exactly. it something like that? Yeah, something like that, అలాంటిదే. సో ఇంటెన్షనల్ గా నేను తిరిగిపోవాలి. ఒకవేళ ఫోన్ వాడడం బట్టి ఇఫ్ ఐఎమ్ టోటలీ డ్రాన్ టువర్డ్స్ ద వరల్డ్, కొంచెం లిమిట్ చేసుకోవాలి ఫోన్ యూసేజ్. అండ్ ఏదైనా యాప్స్ నేను లాగేస్తుంటే ఆ యాప్స్ ని డిలీట్ చేసేయాలి. అండ్ ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అదర్ పర్సన్ హూస్ కాజింగ్ యూ టు సిన్, మనం రిలేషన్షిప్ అనేది కట్ చేసుకోవాలా, లేకపోతే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఏదైనా ప్లేస్ ఒకవేళ మనల్ని ఈజీగా మనం అట్రాక్ట్ అవుతుంటే ఆ ప్లేస్ నుంచి దూరంగా ఉండాలి. దీస్ ఆర్ సమ్ ప్రాక్టికల్ థింగ్స్ విచ్ కెన్ హెల్ప్ అస్ ఇన్ టైమ్ నాట్ టు ఫాల్ ఇన్ టు సిన్, అండ్ అట్ ద సేమ్ టైమ్ టు రిపెంట్. మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ఎప్పటికప్పుడు చదువుతూ ఉండాలి. వాక్యాన్ని చదివే కొలది ఇట్ విల్ పాయింట్ అవుట్ ద సిన్ ఇన్సైడ్ ఆఫ్ అస్. అండ్ పశ్చాత్తాపము కలుగజేసేది కూడా లేఖనాలే. నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని భద్రపరుచుకొని ఉన్నాను. సో భద్రపరుచుకున్నప్పుడు పాపం చేసినప్పుడల్లా గాడ్స్ వర్డ్ విల్ ప్రిక్ us. అప్పుడు మనకేం కలుగుతుందంటే పశ్చాత్తాపం. సో ఎంగేజింగ్ విత్ స్క్రిప్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ మనం ఎప్పుడు ఒకటే ప్రేయర్ చేయాలి, ఏంటంటే దట్ గాడ్ వుడ్ గ్రాంట్ us a heart of repentance always. Yes Sam, what a beautiful conversation we had. Inward heart change undali, external ga outward life change undali. Yes, that was the ultimate meaning of repentance. Correct. Yeah, so when we repent, friends, even when you're joining and listening to our conversation, repentance does not make us weak. It Correct. means that we are growing in the Lord. Exactly. Repentance will lead us into maturity. Yes. The more we are repenting, the more we are coming closer to the Lord. Yes. దేవుడు మనకు ఒక సెన్సిటివ్ హార్ట్ నిచ్చి, he will tug us every time we sin Correct. against him. Correct. And then we can cry out to him for his Yes. mercy. నిజంగా Sam, what a beautiful time, Yes. to just sit and meditate on what the Bible says about repentance. Yes. Truly, may the Lord help each one of us to repent in God's presence through the word of God. Shall we just close with a word of prayer? Let's pray. Yeah. పరిశుద్ధ ప్రభా, దయగల తండ్రి, అవును ప్రభా, ఈ మాటలకే వందనాలు. మేమందరము ప్రభా ఎల్లప్పుడూ పశ్చాత్తాపడుటకు మా కృప చూపించడం, మమ్మల్ని మేము తగ్గించుకోవడం అది ఎంతో కఠినమైనది. కానీ నీ వాక్యం పిలుపునిస్తుంది కనుక మేమందరం శిరస్సు వంచి నీ యొద్దకు వచ్చి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ నీ వాక్యం ద్వారా ఒప్పింపబడుతూ పశ్చాత్తాపడుటకు మా కృప చూపించమని, ఎస్పెషలీ మా యంగ్ జనరేషన్ ఈ పశ్చాత్తాపంతో కూడిన జీవితంలో కొనసాగి నీ యొద్ద నిరీక్షణ పొందుటకు నీవు మా కృప చూపిస్తావని నమ్ముచు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. Amen. Amen. Thank you so much for joining us in this episode. Thank you. Until we see you again, God be with you all. Bye. Bye-bye.